కిషన్ రెడ్డి బొగ్గు స్కామ్పై దర్యాప్తు జరిపించగలవా? సింగరేణి స్కామ్పై విచారణకు దమ్ముందా? రేవంత్ హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించే ధైర్యం ఉందా? పోలీసుల వెనుక దాక్కొని పిరికి పందిలా నోటీసులు పంపుడు కాదు. నీ బావమరిదే మొదటి దోషి. అన్ని ఆధారాలు ఇచ్చేందుకు సిద్ధం. భాగోతం బయట పెట్టాననే సిట్ నోటీసు. డైవర్షన్ కోసమే డ్రామా. దర్యాప్తు అంతా ట్రాష్. అడిగిందే అడుగుడు, సొల్లు ఆరోపణలు. మధ్యన పైనుంచి ఫోన్లు. రేవంత్ చేసిండో సర్జనర్ చేసిండో. విచారణపై లీకులు కాదు. దమ్ముంటే వీడియోలు బయట పెట్టు. నువ్వు ఉండేది 2 ఏళ్లే. మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ఏ. బొగ్గు స్కామ్ అవినీతిపై విచారణ జరిపిస్తాం. అంతా కక్కిస్తాం. ప్రజల పక్షాన ఇంకా పోరాడతాం. నిన్ను మాత్రం ఇడిచిపెట్టాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు స్పష్టీకరణ. 100 సిట్టులు వేసినా భయపడేదే లేదు. కాంగ్రెస్ దోపిడీ బయటపడినప్పుడల్లా ముఖ్యమంత్రి అటెన్షన్ డైవర్షన్. బొగ్గు స్కామ్లో బీజేపీకి వాటా లేకుంటే కిషన్ రెడ్డి స్పందించరేం. రేవంత్ చేతిలో పావులుగా మారి పోలీసులు బలి కావద్దు. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నోడు చెప్పిందే చేస్తారు పోలీసు. మీరు ఉన్నప్పుడు మీరు చెప్పిందే చేసింది కదా పోలీసు వాళ్ళు. ఇప్పుడు ప్రభుత్వంలో ఎవరు ఉంటారో వాళ్ళు చెప్పిందే వింటారు. మీరు చెప్పింది వాళ్ళు ఎందుకు వింటారు? మళ్ళీ మేము వస్తాం అని కొంత భయపెట్టించే ధోరణిలో అప్పటికప్పుడు బీఆర్ఎస్ నేతలు పోలీసు వారిని కట్టడి చేసే ప్రయత్నం చేస్తాను. అది మంచిదే కాదంటలేము. ఎందుకంటే లేకపోతే పోలీసుల అరాచకత్వం ఇంకా పెరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడిగా మీరు అట్లా మాట్లాడడంలో తప్పేం లేదు. కానీ ఇప్పుడు 2 ఏళ్ళుగా హరీష్ రావును, కేటీఆర్ గారిని లేకపోతే కేసీఆర్ గారిని జైల్లో వేస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. లేకపోతే మూడు సంవత్సరాల తర్వాత అసలు నువ్వు ముఖ్యమంత్రిగానే ఉండవు, మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని బీఆర్ఎస్ వాళ్ళు చెప్తాను. లేకపోతే ఇగ ఊసిపోయింది రేవంత్ రెడ్డి సీటు, అగ ఊసిపోయింది. 2 ఏళ్ళకి ఇదే ప్రచారం. ఆయనను దించేది లేదు, ఆయన దిగింది లేదు. వీళ్ళు మాత్రం ఇదే మాటలతో పొద్దు గడుపుతాను. అటు రేవంత్ రెడ్డి ఏమో ఇగో పట్టుకున్నా అంటే అగో పట్టుకున్నా, ఇగో బీఆర్ఎస్ అవినీతిని పట్టుకున్నా, ఇగో జైలు ఎత్తా, ఇక రేపో మాపో కేసీఆర్ జైలుకు, ఇక రేపో మాపో కేటీఆర్ జైలుకు, ఇక రేపో మాపో హరీష్ రావు జైలుకు అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఊకదంపుడు ఉపన్యాసాలు ఆయన ఇస్తాడు. ఇక ఈయన ఈసారి ఢిల్లీకి వేయించినాక నీ పదవి ఊస్ట్ అని ఈయన దిగింది లేదు, వాళ్ళు జైల్లో పడ్డది లేదు. వీళ్ళ ఫైటింగ్ చూస్తానే చిన్నపిల్లల పంచాయతీ లెక్కనే ఉన్నది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి పంచాయతీ, బీఆర్ఎస్ వాళ్ళ పంచాయతీని చూసుకుంటేనే ఈ తెలంగాణలో ఉన్న ప్రజలు మురిచిపోతాను. సమస్యలు అన్ని గంగలు కలిసిపోతానే. ఇక ఇట్లున్నది వీళ్ళ పంచాయతీ. సిట్టుకి నన్ను పిలిచిండు, సిట్టుకి ఆయన పోయిండు, సిట్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిండు. ఆ ప్రశ్నలు ఏం బయటికి లీక్ కాలేదు. కాకపోతే మునుగోడు ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సమాచారం ఉన్నది. ఆ మునుగోడు ఎన్నికల్లో ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అంటే ఆర్ఎస్ ప్రవీణ్ గారిది ట్యాప్ చేసిండ్రు అనే ఒక ఆరోపణ. ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు పోయేమో బీఆర్ఎస్లో ఉన్నారు. నా ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అంటాడు ఆయన. ఇప్పుడు అదే మునుగోడు ఉప ఎన్నికల్లో నిలబడ్డ రాజగోపాల్ రెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అనేది ఒక ఆరోపణ. సరే, ఆయన అధికార పక్షంలో ఉన్నాడు కాబట్టి 100కు 100% నా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటాడు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ తతంగం అంతా ఎక్కడి జరిగిందంటే ఓ న్యూస్ ఛానల్ ఉన్నది, శ్రవణ్ రావు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన మొన్నటిదాకా చెంచల్గూడు జైల్లోనే ఉండే. ఆయన ఆఫీస్ కేంద్రంగా, ఆయన న్యూస్ ఛానల్ కేంద్రంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమం అంతా జరిగిందనేది సిట్ అధికారుల ఆరోపణ, అనుమానం. పెద్ద ఆయన నుండి ఫోన్ వచ్చింది, అందుకే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నారు అనేది సిట్ అధికారుల ప్రశ్న. ఈ పెద్ద ఆయన ఎవరు, ఆ పెద్ద ఆయన ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేయమన్నాడు అనేది నిన్న హరీష్ రావు గారిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తాను. మరి ఆ పెద్ద ఆయన ఎవరు? ఆ పెద్ద ఆయన మునుగోడు ఎన్నికలలోనే ఫోన్ ట్యాపింగ్ చేయమన్నాడా, లేకపోతే రాష్ట్రంలో ఎవరెవరైతే అప్పుడు బీఆర్ఎస్ని వ్యతిరేకించిన వాళ్ళందరి ఫోన్లను ట్యాపింగ్ చేయమన్నాడా అనే మరొక ప్రశ్నను కూడా హరీష్ రావు గారి ముందర పెట్టింది. నిన్న దీన్ని కూడా బీఆర్ఎస్ అద్భుతంగా పొలిటికల్ మైలేజ్ కోసం వినియోగించుకున్నది. హరీష్ రావు గారి సిట్ విచారణను కూడా నేరుగా తెలంగాణ భవన్కు పోయి ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు గారు అక్కడి నుండి పాదయాత్రగా కాలినడకతోటి పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. అంటే దీన్నంతా ఒక పొలిటికలైజ్ చేసి దీన్ని రాజకీయం చేయాలని వాళ్ళు కూడా అనుకున్నారు. అందులోనే భాగంగా ఎర్రోల శ్రీనివాస్ గారు స్పృహ తప్పి పడిపోయినట్టు బీఆర్ఎస్ కార్యకర్తలంతా ఆయన చుట్టుముట్టి ఇంత దుర్మార్గమా రేవంత్ రెడ్డి గారి పాలన అని వాళ్ళు
అరుపులు కేకలు ఇట్లా జరిగింది నిన్న హరీష్ రావు గారి సిట్ విచారణ. దాదాపు 12 గంటల పాటు హరీష్ రావు గారిని సిట్ అధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసినట్టు కూడా తెలుస్తుంది. సరే, వాళ్ళు విచారణ జరపడం, వాళ్ళు విచారించడం ఖచ్చితంగా హరీష్ రావు గారికి సొల్లు పురాణం లెక్కనే అనిపిస్తుంది. ఎవరికైనా అడిగింది అడుగుతా అంటే సొల్లు పురాణం లాగానే అనిపిస్తుంది. మరి హరీష్ రావు గారు అక్కడ ఏం జవాబులు చెప్పిందో, ఎలాంటి జవాబులు చెప్పిందో కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడు, తనను ఏ ప్రశ్నలు అడిగిండ్రు సిట్ అధికారులు అనేది పక్కన పెడితే బొగ్గు స్కామ్పై విచారణ జరిపే దమ్మున్నదా అని ఇది బీజేపీ మెడకేషన్. బొగ్గు స్కామ్లో నీకు వాటా లేకపోతే దర్యాప్తు జరిపించగలవా, సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేపించగలవా అని హరీష్ రావు గారు ఒక సవాల్ విసురుతాడు. దాంతోపాటు అడిగిండ్లు సొల్లు పురాణం అని ఒక మాట అంటాను. ఇట్లా జరిగింది. మొత్తానికి 12 గంటల విచారణ. 12 గంటల విచారణ తర్వాత నిన్నంతా బీఆర్ఎస్ శ్రేణులు ఉత్కంఠతోటి ఉన్నారు. ఎందుకంటే సిట్ అధికారులది కావచ్చు, లేకపోతే సిబిఐది కావచ్చు, వాళ్ళు విచారించినట్టే విచారిస్తారు. ఏ క్షణం పట్టుకొని పోయి జైలు ఎత్తారో తెలియదు. సిట్ దగ్గరికి పోయినా, సిబిఐ దగ్గరికి పోయినా పోయేటప్పుడే డిసైడ్ అయిపోవాలి ఇంటికా జైలుకా అనేది. కాబట్టి 12 గంటలు విచారించే వరకు మరి ఏ క్షణం తీసుకుపోయి లోపల ఎత్తారో తెలియనట్టు ఒక ఉత్కంఠత ఉండే. దాంతో ఆయన సిట్ విచారణ పూర్తి చేసుకొని బయటికి రాగానే మళ్ళీ బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన యుద్ధం గెలిచి వచ్చినట్టు సంబరాలు, కేకలు, గోలలు, కేటీఆర్ గారు పోయి కౌగిలించుకొని ముద్దులు పెట్టుడు ఇవన్నీ జరిగినాయి.